కుమార చరిత్ర రెండవ భాగం. ఇలా ఉండగా నారదుడు హిమవంతుడి నగరికి విచ్చేశాడు. నారద మునీంద్రులకు యథోచిత సత్కారాలు చేసిన అనంతరం, మహానుభావ, మా పార్వతీదేవి యొక్క భవిష్యత్తును తమ వంటి త్రిలోక సంచారులు త్రికాల వేదులు చెప్పగా వేడుక చేసుకుంటాము అని ముఖలితహస్తుడై ప్రాధేయపడ్డాడు హిమవంతుడు. అందుకు కారణం లేకపోలేదు. లోకరీతి ప్రకారం బాల్యమున ఎంతో సంతోషదాయకంగాను పుట్టింట గడిపే ఆడపిల్లకి ప్రాయము రాగానే పెళ్లి చేసి అత్తవారింటికి పంపే వేళ ఆదుర్దాగా ఉండడం ఇటు పిల్ల తల్లిదండ్రులకు అటు ఆ పిల్లకు కూడా సహజమే. అందున అపురూప విశ్వమోహన రూపాన అలరారుతున్న పార్వతీదేవికి తగిన వరుడెవరో తెలుసుకోవాలన్న కుతూహలం పర్వతరాజ దంపతులకు మరీ మరీ సహజం. పార్వతిని ఆపాదమస్తకం తిలకించాక ఆ దేవమునీంద్రుడు చిరు మందహాసంతో అప్రయత్నంగా చేతులు జోడించడంతో పర్వతేంద్రుడు ఆశ్చర్యపోయాడు. హిమవద్రాజా, నీవు మహా అదృష్టవంతుడివి అన్నాడు. ఆశ్చర్యపోయి చూస్తున్న పర్వతరాజుని భుజం తట్టి, అవునయ్యా, ఈమె సామాన్యురాలు కాదు, సమస్త దేవతారాధ్యుడైన ఆ సదాశివునికే పత్ని కాగలదు. కృతార్థుడివి నీవు అన్నాడు. శివుడా? ఆయన నిత్య తపోనిధి, పైగా పరతత్వుడు. ఆయన ఈ ప్రపంచ సుఖాలను ఆశించునా? కొంతకాలం దాక్షాయనితో కాపురం చేసిన వాడాయే. ఆమె నిర్యానంతరం కఠోర తపస్సుకు పూనుకున్న వాడెట్లు కళ్యాణ వేదిక చెంతకు వస్తాడు అని హిమవంతునికి అంతుచిక్కని ప్రశ్నలు. ఓ పక్క నారదుల వారి జోష్యం ఆనందం కలిగించిన శివుని సన్నిధిన పార్వతిని నిలుపుటే ఎలాగా అనే చింత పట్టుకుంది. ఇప్పుడు సెలవు తీసుకొని నారదుడు వెళ్ళిపోయాడు. ఈలోగానే శివుడు సపరివార సమేతుడై తన గిరి శిఖరాలలో ఒక శిఖరాన తపోదీక్షకొచ్చిన వర్తమానం విని పరమానందభరితుడైనాడు పర్వతుడు. కాగల కార్యం గంధర్వులే తీర్చుటన్న ఇదియే కదా అని సంతోషించాడు. తన కుమార్తె అయినను చిన్ననాటి నుండి శివారాధనే నిత్యకృత్యంగా ఎంచే పార్వతిని సాక్షాత్తు ఆయన సన్నిధిన ప్రవేశపెట్టడానికి నిశ్చయించాడాయన. ఒక శుభదిన కూతుర్ని వెంట పెట్టుకుని శివ దర్శనార్థి అయి బయలుదేరాడు. పార్వతీదేవి శివ దర్శనాభిలాష చూస్తే పశుపతిని పరామర్శించిన అనంతరం, స్వామి, తామిప్పుడు ఈ భూములను పావనం చేయడానికి రావడం మాకెంతో ముదావహం. తపస్సు కోసమే వచ్చినప్పటికీ మీరు మాకిప్పుడు అతిథులు కనుక మీరు పూనిన కార్యము ఫలవంతమగు వరకు తోడ్పడుట మావిది అన్నాడు పర్వతరాజు. సహృద్భావ స్ఫోరకములైన ఆ పలుకులకు శివుడెంతో ఆనందించి తనకక్కడ ఎట్టి లోటుపాట్లు జరగడం లేదని, అంతా దివ్యంగానే ఉందని సంతృప్తి ప్రకటించాడు. గిరిజని చూపి, ఈమె నా పుత్రి, తాము అనుమతిస్తే తమ సేవార్థం ఈమెను ఇక్కడ విడిచి పెట్టదలుచుకున్నానన్నాడు హిమవంతుడు. కానీ నాదొక్క చిన్న మనవి, తమ సపర్యాల మూలాన నా పుత్రిక ధన్యురాలు కాగోరుచున్నది అన్నాడు. మందహాసం చేశాడు శివుడు. నిమిషం ఆలోచించాక సమ్మతించాడు. పరమ నిర్లిప్తుడు, పావనవరితుడు అయిన పరమశివుని ధోరణికి ప్రమదగణాలు విస్మయచకితులైనాయి. హిమవంతుడు పెద్దలతో యోచించి ఒక దివ్య ముహూర్తాన తన కూతురు కాళీ చేత శ్రీకంఠుని సేవలను ఆరంభింపజేశాడు. కాళీ సేవలను శివుడు ఆమోదించడం, తృప్తిగా తలూపడం తప్ప ఒక్కసారైనా ఆమెను సమ్మోహ దృష్టితో చూడలేదు. సర్వ ప్రపంచాన్నే సమ్మోహపరచగల సౌందర్యం ఉండి కూడా, అది తాను శివునికి సమర్పించుకునే ఇచ్చ ఉండి కూడా శివుడు స్థానువు వలె ఉండడం ఆమెకు కష్టంగానే తోచేది. సర్వాంతర్యామి కదా, శివుడికి ఆమె అంతరంగంలో చెలరేగే సంఘర్షణ తెలీదా? తెలుసు. అయినప్పటికీ ఆమె అహం అందం వెనుక దాగి ఉన్నదని, అది కరిగాక ఆదరిద్దామని మిన్నకున్నాడాయన. పరమశివుడు అందరిలాంటి కాముకుడు కాడు. వైరాగ్యమే ఆయన స్వరూపం. అది కూడా సతీదేవి నిర్యానంతరం మరింతగా హెచ్చింది. అప్పటికి ఎందరెందరో మహానుభావులు తమ తమ కూతుళ్ళని ఇవ్వటానికి వచ్చారు. అందరినీ నిరాకరించారాయన. అటువంటి ఈశ్వరుని మనస్సు ఒక కన్య మీద లగ్నం అవుతుందా? ఇక తారకాసుర సంహారానికి కూడా శివపార్వతుల కళ్యాణం ఎంతో ముఖ్యం. వారి ప్రణయ సమాగమమే ఇంకా జరగలేదు. ఇక పెళ్లి వరకు ఎలా తీసుకురావడం? సూత మహర్షి చెబుతున్న కథా సంవిధానం సంభాషణాత్మకంగా ఉండడంతో
ఆయా దృశ్యాలన్నీ తమ కళ్ళకు కట్టినట్లు, అవన్నీ తమ కళ్ళ ఎదుటనే జరుగుతున్నట్లు అనుభూతి చెందిన శౌనకాది మహామునులందరికీ ఓ సందేహం ఉదయించింది. అది వెంటనే నివృత్తి చేసుకోదలచి, మహాత్మా, పౌరాణిక గాథ శ్రవణానంద బ్రహ్మ, మాకు ఒక సందేహం. దేవతలనింతగా బాధిస్తున్న ఈ తారకాసురుడెవరు? అతడు పొందిన వరమేది? ఈ గాథతో సంబంధం ఉన్నందున అతని వృత్తాంతం కూడా వివరించగోరుతున్నామని పలికారు. అవశ్యం అట్లే చేసేదనని ఆ రోమహర్షణ పుత్రుడు తారకాసుర కథ ఇట్లు చెప్పసాగాడు. కశ్యప ప్రజాపతి మరియు దితిల కుమారుడు వజ్రాంగుడు. ఒక రోజున వజ్రాంగుడు భార్యను పిలిచి, నీకు ఏమి కావాలనుకుంటున్నావు? నీవు ఏమి బెంగ పెట్టుకోకుండా నీ కోరికేమిటో చెప్పు అని అడిగాడు. అప్పుడు అతని భార్య వరాంగి, ముల్లోకాలను గెలవగలిగిన వాడు, పాకశాసనుని కన్నుల వెంట నీళ్లు కార్పించగలిగిన వాడు నా కడుపున కొడుకుగా పుట్టేటట్లుగా నన్ను అనుగ్రహించు అన్నది. పిమ్మట వజ్రాంగుడు బ్రహ్మ గూర్చి తపస్సు చేశాడు. బ్రహ్మగారు ప్రత్యక్షం అయ్యాడు. వజ్రాంగుడు నమస్కారం చేసి, స్వామి, వరాంగి కోరిన కొడుకును ఆమెకు ఇప్పించండి అని అడిగాడు. వరాంగికి తాను కోరుకున్న కొడుకు పుట్టాడు. వాడు పుట్టగానే చాలా పెద్ద అల్లరి ప్రారంభం అయింది. వజ్రాంగుడు కశ్యప ప్రజాపతిని తీసుకువచ్చి ఆ పిల్లవాడికి తారకుడు అని పేరు పెట్టాడు. లోకం మాత్రం ఆ పిల్లవాడిని తారకాసురుడు అని పిలిచింది. తారకుడు పెరిగి పెద్దవాడయ్యాడు. వీనిని చూసి దితి, వరాంగి మిక్కిలి సంతోషపడిపోతున్నారు. వీళ్ళ కోరిక సంపూర్ణంగా నెరవేరడం కోసం తారకుడినే బ్రహ్మ గురించి తపస్సు చేసి వరమును పొందమని ప్రోత్సహించారు. అప్పుడు తారకుడు కూడా తపస్సుకు బయలుదేరి తపస్సు ప్రారంభించాడు. ఒక్క కాలు మీద నిలబడి కళ్ళు తెరుచుకుని సూర్యుని చూస్తున్నాడు. అలా 100 ఏళ్ళు తపస్సు చేశాడు. తర్వాత ఉగ్ర తపస్సు మొదలుపెట్టాడు. అందులోంచి ధూమం పుట్టింది. అది లోకాలను కాలుస్తోంది. మీరు వెళ్ళి వాడికి ఏమి కావాలో అడగండి మహాప్రభు అన్నారు. అప్పుడు బ్రహ్మ వెళ్ళాడు. తారకుడు ఎదురుగా బ్రహ్మ ప్రత్యక్షమై, నాయనా, ఏమిటి నీ కోరిక అని అడిగాడు. బ్రహ్మకు తారకుడు నమస్కరించి, దేవతలందరినీ 3 లోకములను గెలవగల శక్తిని నాకు ఇయ్యండి అని అడిగాడు. పుట్టిన ప్రతి జీవి మరణించుట తప్పదు కనుక నీవు ఏదేని ఒకదాని చేతిలో నీకు మరణం తప్పదు, కాబట్టి ఇలాంటి వరం ఇవ్వలేనన్నాడు బ్రహ్మ. అప్పుడు శివుడికి కొడుకు పుడితే వాని చేతిలో నేను చనిపోతాను, ఆ మేరకు వరం ఇవ్వవలసింది అని అడిగాడు తారకాసురుడు. బ్రహ్మ సాంబ సదాశివుని తలుచుకొని తథాస్తు అని భారంగా హంసను ఎక్కి వెళ్ళిపోయాడు. తారకుడిని 3 లోకాలకు రాజ్యాభిషేకం చేసేశారు. దేవతలందరినీ పిలిచి ఎవరెవరు ఏ ఏ పనులు చేయాలో నిర్ణయించి చెప్పేశాడు. ఇలా అందరినీ శాసించి చక్కగా సింహాసనం మీద కూర్చొని రాజ్య పరిపాలనం చేస్తున్నాడు. ఇప్పుడు వాళ్ళందరూ శ్రీ మహావిష్ణువు దగ్గరికి వెళ్ళి నీవు మమ్మల్ని రక్షించాలని చెప్పారు. ఈలోగా తారకుడు రానే వచ్చి నారాయణుడితో యుద్ధం మొదలుపెట్టాడు. శ్రీమన్నారాయణుడు సుదర్శన చక్రమును ప్రయోగించాడు. సుదర్శన చక్రం తారకుని కంఠమునందు పుష్పమై రాజిల్లింది. అప్పటికి ఎటువంటి మాయ ప్రయోగించాలో అటువంటి విష్ణుమాయ చేసి శ్రీ మహావిష్ణువు అక్కడి నుండి తప్పుకున్నాడు. ఇప్పుడు అందరూ కలిసి బ్రహ్మగారి దగ్గరికి వెళ్ళారు. ఈశ్వరుడికి కొడుకు పుట్టేటట్లుగా మేము ఎలా ధన్యులం అవుతామో మమ్మల్ని అనుగ్రహించండి అని వేడుకున్నారు. ముందు వెనకలు చూడకుండా బ్రహ్మ ఇచ్చిన వరాలతో దేవతలకే శిరోవేదన కలిగించేవాడయ్యాడు. ఆలోచించకుండా వరాలిచ్చినందుకు బ్రహ్మకే తల పట్టుకోవాల్సిన స్థితి కల్పించాడు. అది సంగతి అని తారకాసురుని వృత్తాంతం చెప్పాడు సూతుడు. హే స్వామినాథ కరుణాకర దీనబంధో, శ్రీ పార్వతీశ ముఖ పంకజ పద్మబంధో, శ్రీషాదిదేవ గణ పూజిత పాద పద్మ, వల్లీశనాథ మమ దేహి కరావలంబం.